హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. వినాయక చవితి ముందు రోజు ఇలా మేము ఇండియన్ షాప్‌కెళ్ళి, ఇక్కడ దగ్గరలో ఇండియన్ షాప్‌కెళ్ళి అన్నీ కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకున్నామన్నమాట ఇంటికి. ఆ తర్వాత రోజు అంటే అంటే ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి కదా! సో, మేము ఇలాగా వెళ్ళి అన్నీ కూడా తెచ్చేసుకొని ఇంటికి చక్కగా వినాయకుడిని డెకరేట్ చేసేసాము. మా పూజ ఇంకా చూసేయండి. చిన్న చేతిలో నీరు పోసుకొని 2 సార్లు తాగాలి. విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, రామచంద్రాయ నమః, శ్రీధరాయ నమః, కేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, అచ్యుతాయ నమః, పురుషోత్తమాయ నమః. ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలవద్దితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణాయ నమః, ఓం పుష్కరోచ్ఛిష్టవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకర ప్రభాయ నమః, ఓం సర్వస్మై నమః, ఓం సర్వోపాస్య, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదక ప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్తవనప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మ విద్యాది దానభవే నమః. రాక్షసేశ్వరుడు శివుని గురించి ఘోర తపంబు నచ్చను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షుడై వరంబు కోరమను. అంత గజాసురుని పరమేశ్వరుని స్తుతించి, స్వామిని ఎల్లప్పుడూ నా ఎదరమందే వసించి ఉండవని కోరెను. భక్త సులభుడగు నా మహేశ్వరుండతని కోరిక తీర్చి గజాసురుని ఎదరమందు ప్రవేశించి సుఖం ఉండే. కైలాసమున పార్వతీదేవి భర్త చాలా తెలియక పలు తెరంగులను అన్వేషించు కొంతకాలంలో గజాసుర గర్భస్థుండతో తెలిసి రప్పించుకుని మార్గము కానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతము తెలిపే, ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుని భార్య నుండి నా పతిని రక్షించి నాకు సంగతివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరంచే రక్షించమని వేడుకొనెను. గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలచే తనకొక వాయిద్యమును ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయిని దాల్చి గజాసుర పరంబుజొచ్చి జగన్మోహనముడిగా నాడించుచుండ గజాసురుడు విని వారల పిలిపించి తన భవనము యుద్ధట నాడించి నియమించమను. బ్రహ్మాది దేవతల వాద్య విశేషంబులు జోరు గల్ప జగన్నాటక సూత్రధారికు నా హరి చిత్ర విచిత్రముగా